ఓకే, హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో నేనైతే యూట్యూబ్ అసలు మన వీడియోస్ని ప్రమోట్ చేస్తుందా, అంటే వేరే వాళ్ళకి చూపెడుతుందా, లేదంటే వాళ్ళు సర్చ్ చేసినప్పుడే అక్కడ డిస్ప్లే చేస్తుందా అన్నది, అలాగే యూట్యూబ్లో ఇంప్రెషన్స్ అంటే ఏంటి, అసలు వాటి ప్రాముఖ్యత ఏంటి అన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే సిటిఆర్ అంటే ఏంటి, అది ఎంత పర్సెంటేజ్ ఉండాలి అన్నదైతే ఈ వీడియోలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇవేంటో తెలుసుకోవాలంటే వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళకంటే ముందుగా వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మరి మన మొదటి టాపిక్ వచ్చేసి యూట్యూబ్ మన వీడియోస్ని ప్రమోట్ చేస్తుందా, వేరే వాళ్ళకు రికమెండ్ చేస్తుందా అంటే ఖచ్చితంగా చేస్తుంది. అసలు యూట్యూబ్ మన వీడియోస్ని ప్రమోట్ చేయకపోతే మనకు వ్యూసే రావు. వేరే వాళ్ళకి సజెస్ట్ చేయకపోతే మన ఛానల్ ఉందని ఎవరికీ తెలియదు. కాబట్టి యూట్యూబ్ మన వీడియోస్ని ఖచ్చితంగా ప్రమోట్ చేస్తుంది. అలాగే మనకు యూట్యూబ్లో ఇంప్రెషన్స్ అంటే ఏంటి అంటే, మనం ముందుగా యూట్యూబ్ స్టూడియోలోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మన కంటెంట్ ట్యాబ్లోకి వెళ్తే అక్కడ ఏదైనా ఒక వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే నా ప్రీవియస్ వీడియోని అంటే ఐటీ షార్ట్స్ అప్డేట్స్ వీడియోస్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలా సెలెక్ట్ చేసిన తర్వాత దాంట్లో ఇటు లెఫ్ట్ సైడ్ ఒక పెన్సిల్ సింబల్, అలాగే అక్కడ దాని కిందనే అనాలిటిక్స్ ట్యాబ్ అనేది ఉంటుంది. ఆ అనాలిటిక్స్ను ప్రెస్ చేసిన తర్వాత అక్కడ మనకైతే రీచ్, ఓవర్వ్యూ, ఎంగేజ్మెంట్ ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. అందులో రీచ్ సెలెక్ట్ చేసుకున్నామంటే మనకు అక్కడ ఇంప్రెషన్స్ ఎన్ని, అలాగే వాటి ఇంప్రెషన్స్, క్లిక్ త్రూ రేట్, వ్యూస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అసలు ఈ ఇంప్రెషన్స్ ఏంటివి అంటే యూట్యూబ్ మన వీడియోని అసలు ఎంతమందికి చూపించింది, మన వీడియోని ఎంతమందికి చూపిస్తే ఎంతమంది చూశారు అన్నదైతే ఇక్కడ తెలియజేస్తూ ఉంటుంది. అసలు ఈ ఇంప్రెషన్స్ ఏంటి అన్నవైతే మనం వీడియో అప్లోడ్ చేస్తాం కదా, అప్లోడ్ చేసిన తర్వాత యూట్యూబ్ మన వీడియోని ఎంతమందికి సజెస్ట్ చేసింది, ఎంతమందికి చూపించింది అన్నదే ఈ ఇంప్రెషన్స్. మనం యూట్యూబ్ ఓపెన్ చేయగానే కొన్ని వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. వాటిని మనం చూడకున్నా కూడా ఆ థంబ్నెయిల్ని అయితే చదువుతాం కదా, అలాగే థంబ్నెయిల్ని చూస్తాం కదా. అలా చూసినప్పుడు దానికి ఒక ఇంప్రెషన్ని ఇచ్చినట్టు. ఇలా మనం స్క్రోల్ చేసినప్పుడు కూడా మనమైతే కొన్ని థంబ్నెయిల్ని చూస్తూ ఉంటాం కదా, అలా థంబ్నెయిల్స్ని చూస్తున్నప్పుడు మనమైతే వాటికి ఇంప్రెషన్స్ ఇస్తున్నట్టు, కానీ వ్యూస్ కాదు. మనము ఆ వీడియోస్ యొక్క థంబ్నెయిల్ చూసిన, టైటిల్ చూసిన మనమైతే ఆ ఇంప్రెషన్స్ ఇచ్చినట్టే అవుతుంది. అసలు ఈ ఇంప్రెషన్స్ అంటే యూట్యూబ్ మన వీడియోని ఎంతమందికి రికమెండ్ చేస్తుంది, ఎంతమందికి చూపిస్తుంది అన్నదే ఈ ఇంప్రెషన్స్. మరి ఈ ఇంప్రెషన్ని ఎలా కౌంట్ చేస్తుంది అంటే ఆ యూట్యూబ్ అనేది ఎందరికైతే చూపించిందో అందరినైతే ఇంప్రెషన్స్గా లెక్కించడం అయితే జరుగుతుంది. అలాగే మరి ఈ ఇంప్రెషన్స్ నుంచి వ్యూస్ ఎంత వచ్చాయి అంటే నాకైతే ఇక్కడ ఈ షార్ట్స్ వీడియోకి 963 ఇంప్రెషన్స్ వస్తే నాకైతే 69 వ్యూస్ వచ్చాయి. అంటే అక్కడ యూట్యూబ్ అనేది నా వీడియోని 963 మంది దగ్గరికి అయితే తీసుకెళ్ళింది. కానీ అందులో 69 మందే చూశారు. అంటే దీంట్లో మ్యాటర్ లేదనుకొని అక్కడ సజెస్ట్ చేయడం అయితే ఆపేసిందని ఇక మన వీడియో అంతేనా అంటే అలా ఏం లేదు. మళ్ళీ 3 నెలల తర్వాత అలా వ్యూస్ వస్తుంటే కొద్దిగా 3 నెలల తర్వాత అయితే మళ్ళీ సైకిల్గా మళ్ళీ రికమెండ్ చేస్తూ ఉంటుంది. అలా రికమెండ్ చేసినప్పుడు వ్యూస్ వస్తే మళ్ళీ అందరికీ చూపిస్తూ ఉంటుంది. మరి ఇంకొక టాపిక్ వచ్చేసి సిటిఆర్, క్లిక్ త్రూ రేట్. అంటే మనకి సిటిఆర్ అంటే ఏంటి అంటే మన వీడియోని యూట్యూబ్ ఇంతమందికి చూపిస్తుంది కదా, అంటే నా వీడియోని 963 మందికి చూపించింది. కానీ అందరూ క్లిక్ చేశారా? లేదు, అందులో 69 మందే క్లిక్ చేశారు. అలా క్లిక్ చేసినప్పుడు యూట్యూబ్ చూపిస్తున్న వాళ్ళలో ఎంతమంది మన వీడియోని క్లిక్ చేసి చూసారన్నది ఈ క్లిక్ త్రూ రేట్, సిటిఆర్ అని అయితే చెప్పుకోవచ్చు. యూట్యూబ్ అయితే రికమెండ్ చేస్తుంది కదా మన వీడియోని రికమెండ్ చేసినప్పుడు ఎంతమంది అయితే ఆ వీడియోని క్లిక్ చేస్తారో ఆ క్లిక్ చేసిన వారి పర్సెంట్నే క్లిక్ త్రూ రేట్ అని అయితే అంటారు. మరి ఈ సిటిఆర్ ఎంత ఉండాలి అని అంటే మన వీడియో యొక్క సిటిఆర్ అంటే క్లిక్ త్రూ రేట్ 5% కంటే తక్కువగా ఉంది అని అంటే మాత్రం మన థంబ్నెయిల్ బాగా లేదని అర్థం, మన థంబ్నెయిల్ని మార్చాలని అర్థం. వెంటనే ఆ థంబ్నెయిల్ని అయితే మార్చాలి.
అలాగే మరి 5 నుండి 15% వరకు ఉంటే ఏమవుతుంది అంటే 5 నుండి 15% వరకు ఉంది అంటే మన వీడియోని యావరేజ్గా కొంతమంది అయితే చూస్తున్నారు, రికమెండ్ చేసిన వాళ్ళలో కొంతమంది అయితే చక్కగా చూస్తున్నారు అని అయితే అర్థం. అదే ఈ సిటిఆర్ అనేది 15% కంటే ఎక్కువగా ఉంది అంటే మాత్రం మన వీడియో అయితే వైరల్ అవుతుందని అర్థం, ఎక్కువ మంది చూస్తున్నారని అయితే మనం భావించాలి. ఆ వీడియో అయితే అక్కడ క్లిక్ త్రూ రేట్ సిటిఆర్ ఏదైతే ఉందో అది 15% కంటే ఎక్కువగా ఉంటే మాత్రం మన వీడియో వైరల్ అవుతుందనే అర్థం. మరి చూసారు కదా, ఈ వీడియోలోనైతే అసలు యూట్యూబ్ మన వీడియోస్ని ప్రమోట్ చేస్తుందా, లేదంటే ఇక్కడ యూట్యూబ్లో ఇంప్రెషన్స్ అంటే ఏంటి, అలాగే సిటిఆర్ అంటే ఏంటి, ఆ సిటిఆర్ పర్సెంటేజ్ ఎంత ఉండాలి అన్నదైతే ఈ వీడియోలో నేనైతే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశానని అయితే అనుకుంటున్నాను. ఈ టాపిక్ మీద మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసుకొని మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాగే మీకోసం మరెన్నో యూట్యూబ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ అండ్ యూట్యూబ్ అప్డేట్స్ని అయితే తీసుకొని వస్తాను. అవి మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.